రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కావచ్చు, ప్రస్తుతం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కూడా పోలీసు బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు అనేది ఖచ్చితంగా వారికి సంబంధించిన లీగల్ టీం కూడా చెప్పట్లేదు. కేవలం ఆయన బిజీ షెడ్యూల్ అనేటువంటి పదాన్ని మాత్రమే పదే పదే చెప్తున్నారు, లేదా వర్చువల్గా ఆయన అటెండ్ అయ్యే అవకాశం ఉందనే అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కానీ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎక్కడున్నాడనే దానిపైన ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ కూడా పెట్టారు. బహుశా ఆ రకంగా ఆయన ఏమన్నా ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం ఆయన కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టారు. మనం చూడొచ్చు. ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఈ పోస్ట్ ను కూడా మనం చూపిద్దాం. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఆయన కోయంబత్తూరు ఉంటూ అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉంటూ కూడా ఒక పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ పోస్ట్ ను కూడా మనం చూపిస్తున్నాం. సో ఆ పోస్ట్ ను కూడా ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా చూద్దాం. సో మొత్తం చూస్తే ఆయన బహుశా లూసిఫర్ 2 సంబంధించినటువంటి షూటింగ్ సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఆయన పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చూస్తే ఆయన ఏదైతే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ సంబంధించి అక్కడ ఉన్నట్లుగా కూడా ఒక పోస్ట్ అయితే మాత్రం ఎక్స్ లో ఆయన ఫోటోను కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో మనం పరిశీలించినప్పుడు ఆయన కోయంబత్తూర్ సంబంధించి ఉన్నట్లుగా కూడా ఒక పోస్ట్ అయితే మాత్రం ఆయన పెట్టారు. సో బహుశా ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో లేరా ప్రస్తుతం, లేకపోతే ఆయన వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసారా, లేకపోతే హైదరాబాద్ సంబంధించి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో దీనికి సంబంధించి మనం ఆయన ఎక్కడున్నారనే దానిపైన మాత్రం పోలీసులు అయితే విచారణ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం మనకు లేటెస్ట్ గా అందినటువంటి ఈ పిక్ అయితే ఏదైతే ఉందో ఆయన రామ్ గోపాల్ వర్మ చాలా క్లియర్ గా ప్రస్తుతం కోయంబత్తూర్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్ గా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ పోస్ట్ కూడా చూపిస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూర్ సంబంధించి అలానే లూసిఫర్ 2 సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కూడా ఆయన అప్డేట్ చేసి ఉన్నారు. బహుశా ఆయన ఎక్కడున్నారనే విషయం పైన స్పష్టంగా చెప్పనప్పటికీ బహుశా ఈ రకంగా ఆయన గ్రహించారా, ముందే ఏదైతే తనకిచ్చిన గడువు ముగిసినటువంటి నేపథ్యంలో పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది, లేదా విచారణకు తీసుకెళ్లేందుకు వారు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్కి వెళ్ళారా, లేకపోతే కోయంబత్తూర్కి ముందుగానే షెడ్యూల్ ప్రకారం వెళ్ళారా, ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. వారి లీగల్ టీం కూడా ఎక్కడ స్పష్టంగా ఇంతవరకు ఈ విషయాన్ని అయితే మాత్రం ప్రస్తావించట్లేదు. కానీ ఆయన కోయంబత్తూరు సంబంధించినటువంటి పోస్ట్ అయితే మాత్రం ఆయన నిన్న ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో అయితే దీన్ని బట్టి ఆయన కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ నుంచి షూటింగ్ ఉన్నటువంటి లొకేషన్స్ కు లూసిఫర్ 2 దానికి వెళ్ళారా అనేది కూడా తెలియాలి. సో ఒకసారి మనం సుజన్ కూడా అడుగుదాం. సుజన్, ఏంటి రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు, అంటే ఏంటి ఆయన బయటికి అంటే హైదరాబాద్ లో లేకుండా కోయంబత్తూర్కి వెళ్ళారా? కోయంబత్తూర్లో ఏమన్నా ఈయన నిర్మిస్తున్నవి కానీ ఈయన డైరెక్ట్ చేస్తున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ముందు నుంచి కూడా ఆయన పోలీసుల నోటీస్ కి సంబంధించి ఒక ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తనకి షూటింగ్ ఉందనే విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ తనకు సమయం కావాలని చెప్పేసి వర్మ అడిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఇవాళ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో నిన్న ఒకరోజు ముందుగానే ఆయన లూసిఫర్ 2 సినిమాకు సంబంధించి షూటింగ్ లో పాల్గొని అక్కడ మోహన్ లాల్ ను చాలా రోజుల తర్వాత కలిసినట్టు దర్శకుడు ఆ సినిమాకు సంబంధించిన దర్శకుడు పృథ్వీరాజ్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. అలాగా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ టీం ఎవరైతే ఉంటారో ఈ 3 పిక్స్ ను కూడా ఆయన వరుసగా ఆయన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రకారం ఆయన ముందుగానే ఈ షూటింగ్ ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే ఆయన ఇచ్చిన ఆన్సర్ కు తగ్గట్టుగా ఆయన షూటింగ్ లో పాల్గొన్నట్టుగా కూడా ఒక ప్రూఫ్ ను ఆయన ఎక్స్ వేదిక గా కూడా పెట్టారా అని చెప్పేసి చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే నిజానికి ఆయనకి సంబంధించిన షూటింగ్ అయితే ఇది కాదు, బట్ ఆ లూసిఫర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్ లోకి ఆయన ఎందుకు వెళ్ళారు, ఆయన ఆన్సర్ ఇచ్చినందుకు కాను ఆయన అక్కడ వెళ్ళి అదే ప్రూఫ్ గా పెట్టి ఎక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగిందా అని చెప్పేసి చర్చ కూడా నడుస్తుంది. నిజానికి అందులో ఆయన వర్మ నటిస్తున్నారనేది కూడా మీద కూడా క్లారిటీ అయితే లేదు. అయితే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఈ విషయాన్ని మనం గమనించి దీన్ని చెప్తూ వస్తున్నాం. కానీ ఆయన లీగల్ టీం మాత్రం ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటనేది తమకు తెలియదు అన్నట్టుగా కూడా ఇప్పటికి చెప్తాం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. నిజానికి ఆయన నిన్న పోస్ట్ చేసిన విధంగా షూటింగ్ లో ఉన్నట్లయితే అదే విషయాన్ని ప్రస్తావించి మరికొంత గడువు కోరవచ్చు. బట్ ఆ విషయాన్ని ప్రస్తావించకుండా తాము వర్మ మాకు కూడా అందుబాటులో లేడు, చూడాలి అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా హైలైట్ చేయడం అనేది మొత్తానికి విచారణ తప్పించుకునే క్రమంలోనే వర్మ ముందుగానే ప్లాన్ చేసుకుని పోస్టులు పెట్టారా అని చెప్పి చర్చ కూడా ఇక్కడ నడుస్తుంది కనిపిస్తుంది. అయితే వర్మలో మరొక కోణం కూడా ఉంది. ఆయన ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకుని విచారణ తప్పించుకునేందుకు ఈ రకంగా ఎప్పుడో దిగిన ఫోటోలను కూడా నిన్నే దిగినట్టుగా కూడా పోస్ట్ చేశారనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఆయన అయితే అందుబాటులో లేడు.
నిజానికి ఆయన నిజంగా షూటింగ్ ఉంటే కనుక దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుని అందులో ఉన్నారు, మరి కొంత సమయం కావాలని అడిగితే కనుక పోలీసులు ఆలోచించే అవకాశం ఉంది. బట్ అవేమీ కాకుండా ఎవరికి అందుబాటులో లేకుండా ఈ రకంగా ఆయన నేను ఈ పోస్టులు చేయడం అనేది చూస్తుంటే కనుక మొత్తానికి చాలా వరకు వర్మ యొక్క వ్యవహార శైలి మీద చాలా అనుమానాలు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. శ్రీహరి రైట్ సృజన్, సో రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు అనేటువంటిది పోలీసులు కూడా చాలా తీవ్రంగా